హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. జనవరి 18, 2020 నా హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎవరంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఫైటింగ్ రాడికలైజేషన్ అంటే ఇప్పుడు రాడికలైజేషన్ అంటే తప్పుదోవ పట్టడం, అంటే ఒక మార్గం నుంచి మంచి మార్గం నుంచి చెడ్డ మార్గంలోకి పోవడం అనమాట. అంటే ఈ చెడ్డ మార్గంలోకి ఎవరైతే వెళ్తున్నారో ఆ మార్గానికి వెళ్లకుండా చేసే ఒక యుద్ధమే ఈ ఫైటింగ్ ఆఫ్ రాడికలైజేషన్. ఇది దేని గురించి సంబంధించింది ఏంటంటే ఆర్టికల్ 370 అబాలిషన్ తర్వాత కాశ్మీర్లో ఒక విభిన్నమైన పరిస్థితులు ఏర్పడినాయి. అక్కడున్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే అక్కడ ప్రజలందరూ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే విధంగా, లేకపోతే వాళ్ళ ఉగ్రవాదులు మారే విధంగా ఏర్పడిన పరిణామాలు అనేవి ఉన్నాయన్నమాట. దాని గురించి మన యొక్క డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో జనరల్ బిపిన్ రావత్ ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్లో ఏం చెప్పాడంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని చెప్పాడు, అలా రాడికలైజేషన్ అయ్యే వాళ్ళందరినీ వాళ్ళ క్యాంపుల్లోకి తీసుకొచ్చి వాళ్ళని మనం మార్చాలి అని అన్నారు. ఆ విధానం వేరు, అంటే ఆ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పే ఆర్టికల్ అనమాట. ఆయన ప్రపోజ్ చేసిన విధానం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఒకసారి ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం. రాడికలైజేషన్ తప్పుదోవ, సెగ్రిగేషన్ సపరేషన్ ఐసోలేషన్ వేరు చేయుట, హ్యాకిల్ క్రిటిసిజం తీవ్ర విమర్శలు, స్పర్ట్ ఏ సడన్ మార్క్డ్ బస్ట్ దూసుకొని బయటకు వచ్చు, కర్బ్ రీస్ట్రైన్ రెస్ట్రిక్షన్ ఆటంకపరచు, డిటెన్షన్ కస్టడీ ఇంప్రెషన్మెంట్ నిర్బంధ, ష్రిల్ హై పిచ్డ్ బిగ్గరగా అరుచు, ఇంపెరేటివ్ వైటల్ క్రూషియల్ అనివార్యము, జువెనైల్ యంగ్ పర్సన్ చిన్న వయస్సు గల, రిపల్షన్ హేట్రేడ్ అనివార్యము, సిటిజనరీ ద సిటిజన్స్ ఆఫ్ ప్లేస్ రిగార్డెడ్ కలెక్టివ్లీ పౌరులందరికీ, రెటరిక్ టాలెంట్ హీరోయిక్ నైపుణ్యము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ని నేను ఖచ్చితంగా పీడిఎఫ్ ఫైల్లో కింద డిస్క్రిప్షన్లో అనేది మెన్షన్ చేస్తాను. మీరు ఈ పీడిఎఫ్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఈ ఆర్టికల్స్ ఏదైతే ఈ వీడియో ఉందో అవి చూసే ముందు ఒకసారి మీరు ఈ డిఫికల్టీ వర్డ్స్ అనేవి కనుక ఒకసారి చెక్ చేసుకోగలిగితే కనుక మీకు ఆర్టికల్ చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీకు కూడా ఇవి ఒక డ్రిల్ లాగా ఉంటుంది. డిఫికల్టీ వర్డ్స్ అనేది మనకు కూడా చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది కాబట్టి మీకు డ్రిల్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒకసారి ఇంకా ఆర్టికల్లోకి వెళ్తే కనుక De-radicalization of Kashmir's Islamist youth is essential, but not through segregation camps. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళని ఎవరైతే ఆ యొక్క తప్పుదోవ పడుతున్నారో వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం, ఆ ఇస్లామిస్ట్ యూత్ ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో వాళ్ళు తప్పుదోవ పడుతున్న ఇస్లామిస్ట్ యూత్ని ఒక మంచి మార్గంలో పెట్టడం అనేది ఖచ్చితంగా అనివార్యం అనమాట, అవసరం అది. బట్ నాట్ త్రూ ద సెగ్రిగేషన్ క్యాంప్స్. అంటే ఒక సెగ్రిగేషన్ క్యాంప్స్ అంటే సపరేట్గా వాళ్ళని వేరే క్యాంప్స్లో పెట్టి వాళ్ళని ఇళ్ల నుంచి దూరంగా తీసుకెళ్ళి ఒక సపరేట్గా పెట్టి ఆ క్యాంప్స్లో చేయడం అనేది కరెక్ట్ కాదు, ఆ విధానం అనేది తప్పు అని చెప్తున్నారు. చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హ్యాజ్ ఏ క్యూరియస్ హ్యాబిట్ ఆఫ్ సేయింగ్ థింగ్స్ దట్ రైజ్ ద హ్యాకిల్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ concerned about the military priority and also offers in a uniform speaking about the civilian matter. అంటే ఇప్పుడు ఈ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన బిపిన్ రావత్కి ఒక క్యూరియస్ హ్యాబిట్, ఆయనకు ఒక అలవాటుగా మారిపోయిందనమాట. ఏంటంటే పొద్దుస్మాన ఏదో ఒక స్టేట్మెంట్లు ఇవ్వటం, అంటే యూనిఫామ్లో ఉన్న వ్యక్తి సివిలియన్ మ్యాటర్స్ గురించి అంటే పౌరుల గురించి మాట్లాడకూడదు. అలాంటి వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఆయన ఒక హ్యాబిట్లా మారిపోయిందనమాట. అడ్రసింగ్ ఏ ప్యానల్ ఆన్ కౌంటరింగ్ టెర్రరిజం ఎట్ ద రైసీనా dialogue organized by the Ministry of External Affairs and Observer Research Foundation at New Delhi, he argued that there has been a significant increase in radicalization among young people in Kashmir, girls and boys as young as 10 to 12 included. అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనే మన ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చేశారంటే ఢిల్లీలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారనమాట. రైజీనా డైలాగ్ అనే ఒక మీటింగ్ అనేది ఢిల్లీలో కండక్ట్ చేశారు. దాంట్లో ఈయన దీని గురించి, ఈ రాడికలైజేషన్ గురించి, ఈ తప్పుదోవ పడుతున్న యూత్ గురించి ఆయన మాట్లాడాడు అనమాట. ముఖ్యంగా 10 నుంచి 12 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని ఆయన చెప్పాడు అనమాట. హీ సజెస్టెడ్ దట్ యంగ్ షుడ్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ రాడికలైజేషన్ ఇన్ ఏ గ్రాడ్యువల్ వే అండ్ టు బి టేకెన్ అవుట్ సపరేట్లీ అండ్ పాసిబుల్లీ టేకెన్ ఇన్ టు సమ్ డీరాడికలైజేషన్ క్యాంప్స్. ఆయన ఏం చెప్పాడంటే ఎవరైతే ఈ యొక్క తప్పుదోవ పడుతున్న ఈ యొక్క యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఆ దారి నుంచి తప్పించాలి, ఐసోలేట్ చేయాలంటే వాళ్ళని ఆ దారి నుంచి దూరంగా తీసుకురావాలి, పక్కకు తీసుకురావాలి.
దీనికి ఇది ఏ ప్రాసెస్ని ఉపయోగించుకోవాలి అంటే ఆ డీరాడికలైజేషన్ కోసం ఒక సపరేట్ క్యాంప్స్ అనేవి ఉన్నాయి భారతదేశంలో. ఆ క్యాంప్స్లో వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి, వీటి గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పాడు. హీ ఆల్సో రివీల్డ్ దట్ సచ్ క్యాంప్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కంట్రీ. ఆయన ఏం చెప్పాడు, ఇంకా ఏం చెప్పాడు, ఇలాంటి క్యాంప్స్ అనేవి భారతదేశంలో చాలా ఉన్నాయి, అలాంటి క్యాంప్స్లోకి వాళ్ళందరినీ తీసుకురావాలి అని చెప్పాడు. దెర్ ఈజ్ నో డౌట్ దట్ రాడికలైజేషన్ మస్ట్ బి కౌంటర్డ్ ఎట్ ఆల్ లెవెల్స్ వెదర్ ఇన్ కాశ్మీర్ ఆర్ ఎల్స్వేర్. అంటే ఇప్పుడు మనం దాంట్లో మనకి ఎటువంటి సందేహం లేదు, ఈ రాడికలైజేషన్ అంటే ఈ తప్పుదోవ పడుతున్న యూత్ని వాళ్ళు ఖచ్చితంగా మనం దాన్ని వ్యతిరేకించాలి. భారతదేశంలో కాశ్మీర్లోనే కాదు, భారతదేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు జరిగితే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించడంలో ఎటువంటి సందేహం లేదు. బట్ ద గవర్నమెంట్ షుడ్ రివీల్ ద nature of these camps that the CDS claim are functioning as they raise questions about their legal status and the identity of the యూత్ దేర్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ CDS ఏదైతే ఉందో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సెక్రటరీ ఏదైతే చెప్పాడో, ఆయన చెప్పిన విధానం ఏదైతే ఉందో చాలా క్వశ్చన్స్ అనమాట. దానిలో చాలా క్వశ్చన్స్ రైజ్ చేసే విధంగా ఉంది. తర్వాత దానికి ఎంతవరకు చట్టబద్ధత ఉందనేది, తర్వాత ఎంతవరకు గుర్తింపు ఉందనేది మాత్రం ఇంతవరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ దేర్ హ్యాస్ బీన్ ఏ rise in protest and violence in the Kashmir Valley, besides disaffection that these are peaked following the abortion of Jammu and Kashmir special status and it conversion into a union territory. అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఈ కాశ్మీర్ వ్యాలీలో, ఈ కాశ్మీర్ లోయలు అనేది ఎప్పుడు కూడా ఏదో ఒక వైలెన్స్ అది గొడవ జరుగుతూనే ఉంది అనమాట. దాంతోపాటు ఇంకా ఏమైంది అంటే ఎప్పుడైతే ఈ ఆర్టికల్ 370ని ఎప్పుడైతే తొలగించారో కాశ్మీర్లో ఇంకా స్పెషల్ స్టేటస్ తీసేసి దాన్ని ఏం చేశారో ఒక యూనియన్ టెరిటరీగా కన్వర్ట్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ పరిస్థితులు దారుణంగా తయారనమాట. దిస్ ఈజ్ అన్లైక్ ఏ డికేడ్ ఏగో వెన్ టెర్రరిజం అండ్ వైలెన్స్ హ్యాడ్ reduced drastically when compared to the 1990s and there was a spurt in participation in a democratic process besides a gradual diminishing of the valley's radical voice. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే గత ఒక దశాబ్ద కాలంగా మనం కనుక చూసుకుంటే ఈ యొక్క తీవ్రవాదం కానీ ఈ వైలెన్స్ అనేవి చాలా తక్కువ ముఖంలో ఉన్నాయన్నమాట. 1990తో కంపేర్ చేసుకుంటే ఆ పరిణామాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి స్పర్ట్ అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగిందనమాట. ఇది ఈ పార్టిసిపేషన్ అంటే వాళ్ళు ఏం చేశారు, డెమోక్రటిక్ ప్రాసెస్లో అంటే వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యంలో ఎక్కువగా వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారన్నమాట. ఇప్పుడు ఏమైంది, దానివల్ల ఏమవుతుందంటే రాడికల్ వాయిస్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ యొక్క వివాదాస్పదమైన విధానం ఏదైతే ఉందో రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. 1990s దగ్గర నుంచి చూసుకుంటే కనుక. టుడే హౌఎవర్ విత్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ దిస్ ఇంక్లూడ్ దోస్ ఫ్రమ్ అమాంగ్ ద మెయిన్ స్ట్రీమ్ పాలిటీ ఎయిదర్ ఫేసింగ్ కర్బ్ ఆర్ అండర్ డిటెన్షన్. The ground has become fertile for the revival of radicalism which has been expressed either as a shrill form of separatism or invoked as a extremist Islamist ideology. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏంటంటే ఇలా రాడికలైజేషన్ ఉన్న పరిస్థితుల నుంచి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా మారుతూ వచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే ఈ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అయితేనేమి వాళ్ళందరినీ పెద్ద నాయకులందరినీ ఏం చేశారు అంటే వాళ్ళందరినీ డిటెన్షన్ అనమాట, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు, బయటికి రాకుండా నిర్బంధంలో ఉంచారనమాట. ఇలాంటి పరిణామాలు ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. అక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రజల్ని కంట్రోల్ చేస్తూ వస్తున్న నాయకులు నిర్బంధంలో ఉండేసరికలా అది మళ్ళీ ఆ నేల అనేది ఈ రాడికలైజేషన్కి అంటే ఈ తప్పుదోవ మార్గం పడడానికో లేకపోతే ఉగ్రవాదంగా మారడానికి మంచి అనుకూలమైన ప్రాంతంగా తయారైందనమాట. దీనికన్నా ఎందువల్ల ఇది సపరేటిజం అంటే వాళ్ళకి ఒక భావం ఉంది, అంటే మమ్మల్ని సపరేట్ చేస్తున్నారు, భారతదేశం నుంచి మమ్మల్ని వేరే పౌరులుగా చూస్తున్నారనే ఉద్దేశం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లామిస్ట్ ఐడియాలజీ అంటే ఈ ఇస్లామిస్ట్లో ఏంటంటే అతివాదుల యొక్క ఒక బిహేవియర్ ఉందన్నమాట. ఇస్లామిస్ట్ అంటే అతివాదులైన ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడియాలజీ వల్ల ఇలాంటి పరిణామాలు జరిగే పరిస్థితి ఉందన్నమాట. హవెవర్ వైల్ డీరాడికలైజేషన్ ఈజ్ సర్టన్లీ యాన్ ఇంపరేటివ్ జనరల్ రావత్ సొల్యూషన్ ఈజ్ వే ఆఫ్ ద మార్క్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ డీరాడికలైజేషన్ అనేది చాలా అనివార్యం, మనకు ఇంపరేటివ్ అంటే అనివార్యం అనమాట, ఖచ్చితంగా కావాల్సింది. జనరల్ రావత్ సొల్యూషన్ ఈజ్ వే ఆఫ్ ద మార్క్. కానీ అతను చెప్పిన విధానం ఏదైతే అతను చెప్పిన సొల్యూషన్ ఏదైతే ఉందో అది ఆమోదయోగమైంది మాత్రం కాదు. segregation of youth and individuals from family and community many could be javelins is a recipe for the further alienation and public revolution and also plainly illegal. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఎవరైతే చిన్న వయసు జెవెలియన్స్ అంటే
వాళ్ళు చిన్న వయసులో అనమాట, అంటే 10-12 సంవత్సరాలు, అంటే చిన్న వయసులో ఉన్న పిల్లల్ని వాళ్ళని సపరేట్గా తీసుకెళ్ళి వాళ్ళని అలా చేయడం అనేది అది ఇంకో రకమైన విధానాన్ని రివల్యూషన్ తీసుకొచ్చే విధంగా ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ మార్పు కోసం తీసుకెళ్తున్నారు, లేకపోతే చంపడానికి తీసుకెళ్తున్నారు అనేది ఎవరికి తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, తిరుగుబాటు వస్తుంది అనమాట. అది పూర్తిగా ఇల్లీగల్ అవుతుంది అనమాట. ఇట్ ఈజ్ నాట్ ద జాబ్ ఆఫ్ ద ఆర్మీ ఆర్ సెక్యూరిటీ ఫోర్సెస్ టు అండర్టేక్ వాట్ ఈజ్ ఏ మ్యాండేట్ ఫర్ ద ఏజెన్సీస్ ఆఫ్ ద సివిలియన్ స్టేట్స్. అంటే ఇప్పుడు ఈ పని ఏదైతే ఉందో ఆర్మీ వాళ్ళు అంటున్న పని అసలు వాళ్ళకి సంబంధించిన పని కాదు, వాళ్ళ విధి కాదు. మ్యాండేట్ అంటే ఏంటంటే వాళ్ళ విధి కాదు, అసలు అది వాళ్ళ యొక్క ఆదేశం కానీ విధి కానీ కాదు. అది ఎవరైతే చేయాలో ఆ సివిలియన్ స్టేట్ సంబంధించిన ఆ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఈ ఆర్మీ వాళ్ళు వీళ్ళని డీరాడికలైజ్ చేసే పని వాళ్ళకి సంబంధం లేదనమాట. డీరాడికలైజేషన్ ఈజ్ అ బెస్ట్ అచీవ్డ్ త్రూ ఎఫెక్టివ్ టీచింగ్ అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ సివిక్ స్టడీస్ in the school curriculum for the children who are getting radicalized due to the prevailing circumstances in the valley. అంటే ఇప్పుడు ఈ డీరాడికలైజేషన్ ఎలా జరగాలి అంటే, దేని ద్వారా జరగాలి అంటే, మంచిగా ఎప్పుడు జరుగుతుందంటే ఒక మంచి విద్యా విధానాన్ని అందించినప్పుడు, దాంతోపాటు ఏంటంటే సివిక్ అంటే సామాజిక బాధ్యతను వాళ్ళకి కల్పించి సామాజికమైన విద్యను వాళ్ళు అందించినప్పుడు ఆ స్కూల్ కరిక్యులంలో ఇలాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డీరాడికలైజేషన్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏదైతే అక్కడున్న పరిణామాల వల్ల, అక్కడున్న పరిస్థితుల వల్ల ఈ రాడికలైజేషన్గా మారాలనుకున్న యువతను మార్చడానికి ఈ యొక్క విద్యా విధానం అనేది ఉపయోగపడుతుంది అనమాట. బిసైడ్స్ దిస్ దేర్ హ్యాస్ టు బీ అన్ అడ్మినిస్ట్రేటివ్ అవుట్ రీచ్ టు ద సిటిజనరీ, నాట్ టు గివ్ into radical demands and the rhetoric ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్. అంటే ఇప్పుడు మనం దీంతో పాటు ఏం చేయాలా, మంచి పరిపాలనా విధానంలో అక్కడ ఉన్న పౌరులందరికీ సమానమైన విధానాలు, తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడే విధంగా ఒక మంచి నాయకత్వం అనమాట, నైపుణ్యంతో కూడిన నాయకత్వం వాళ్ళకి ఎక్స్ట్రీమిస్ట్కి వాళ్ళకి అందించినప్పుడు ఇంకా అక్కడ పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ ద రివర్సల్ ఆఫ్ ద రిప్రెసివ్ conditions such as limited net access and detention of the political రిప్రజెంటేటివ్స్ ఈజ్ ఏ మస్ట్. అంటే ఇక్కడ ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్నాళ్ళు వాళ్ళకి అంటే మానవ జీవనానికి ఉపయోగపడే విధంగా అక్కడ పరిస్థితులు లేవు, వాటిని తిరిగి పునరుద్ధరించాలా. అక్కడ ఏదైతే ఇంటర్నెట్ని ఆపేశారో దాన్ని పూర్తిగా మళ్ళీ పునరుద్ధరించాలా. ఇప్పుడు దాకా వాళ్ళ నిర్బంధంలో ఉంచిన లేకపోతే అరెస్ట్ చేసిన ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టాలి. ఇవి ఇంపార్టెంట్ వన్స్ అనమాట. విన్నింగ్ కాశ్మీరీ హార్ట్స్ అండ్ మైండ్స్ ఈజ్ ఏ లాంగ్ బ్యాటిల్, short signed and liberal measures from an authoritarian playbook could prove counterproductive. అంటే ఇప్పుడు ఈ కాశ్మీరీ వాళ్ళ యొక్క కాశ్మీరీ ప్రజల యొక్క హృదయాలను కానీ మనసులను కానీ గెలుచుకోవడం అనేది ఒక పెద్ద లాంగ్ బ్యాటిల్ ఉంటుంది, పెద్ద యుద్ధం లాంటిది అనమాట. అంటే దాన్ని తగ్గించాలి అంటే ఒక మంచి పరిణామాలు తీసుకొస్తూ, అంటే మంచి విధానాలను అవలంబిస్తూ, వాటికి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ విధానాలకి వాళ్ళు ఉన్న ఏదైతే వాళ్ళు భారతదేశం గురించి అనుకుంటున్నారో అదంతా తప్పని నిరూపించినప్పుడు మాత్రమే మనం వాళ్ళని కరెక్ట్గా మార్చగలము. అదే కౌంటర్ ప్రొడక్టివ్, అదే మనం చేయగలిగే పని అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వైట్ ఫర్ నౌ. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. క్వైట్ అంటే కంప్లీట్గా పూర్తిగా అయిపోయినట్లు ఉంది. క్వైట్ ఫర్ నౌ అంటే ఇది యాక్చువల్గా చైనాకి అమెరికాకి యుఎస్ ట్రేడ్కి సంబంధించింది అనమాట. యుఎస్కి చైనాకి మధ్య జరుగుతున్న ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గిపోయిందనమాట. కొంతవరకు దాని యొక్క ప్రభావం తగ్గింది. ఎందుకని రాబోయే కాలం నవంబర్లో ట్రంప్ ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడున్న ప్రజల యొక్క మనసును దోచుకోవడానికి ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో అతను ఇప్పుడు వరకు అయితే కొంచెం వరకు పర్వాలేదు, క్వైట్ ఇప్పుడు వరకు అయితే ప్రశాంతంగానే ఉంది అనే ఉద్దేశంతో చెప్పే ఆర్టికల్ అండి ఇది. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ మనం చూద్దాం. క్వైట్ ఫర్ నౌ, క్వైట్ కంప్లీట్లీ, ఫుల్లీ పూర్తిగా, ట్రూస్ సీజ్ ఫైర్, ఆర్మిస్టిక్ తాత్కాలిక సంధి, టాట్ ప్రమోషన్ ప్రచారము, పునిటివ్ డిసిప్లినరీ కరెక్టివ్ దండించగలిగిన, రెసిప్రోకల్ కరస్పాండింగ్ మ్యూచువల్ పరస్పర, ఇంటాక్ట్ ఓల్ ఎంటైర్ సంపూర్ణంగా, రిఫ్ట్ క్రాక్ స్ప్లిట్ బీటా పగులు అంటే బీట్ల వాటం అంటారు చూసారు అది, డిటీరియోరేషన్ వర్సనింగ్ డిక్లైన్ క్షీణించిన, అన్ప్రెసిడెంటెడ్ నెవర్ డన్ బిఫోర్ ఇంతకు పూర్వం సంభవింపని, స్టీప్ రైజింగ్ ఆర్ ఫాలింగ్ షార్ప్లీ అసాధారణ హెచ్చుతగ్గులు, రిటలియేటరీ రివెంజ్ ప్రతీకార, వ్యారీ కాషియస్ కేర్ఫుల్ జాగ్రత్తగా, డాగ్డ్ ట్యాన్కేషియస్ కష్టసాధ్యమైన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ అండి. ఇక ఆర్టికల్లోకి వెళ్తే కనుక ది ట్రేడ్ డీల్ బిట్వీన్ ద యుఎస్ అండ్ చైనా అలౌస్ ప్రెసిడెంట్ ట్రంప్ టు క్లెయిమ్ సమ్ సక్సెస్. అంటే ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ అంటే ఇది ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇద్దరి మధ్య ద్వైపాక్షిక వ్యాపార సంబంధం ఏదైతే ఉందో యుఎస్కి చైనాకి, అది రాబోయే కాలంలో ట్రంప్కి ఒక మంచి
సక్సెస్ని విజయాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది, అది ఒక విజయాన్ని సాధించే విధంగా ఉంటుంది, ఆశాభావంతో ఉన్నది. ద phase 1 trade deal US President Donald Trump and Chinese Vice Premier Liu He signed on Wednesday is but a temporary truce that leaves the key issues of the trade dispute unresolved. అంటే ఇప్పుడు ఈ phase 1 ట్రేడ్ డీల్ అనేది ఎవరెవరికి జరిగింది అంటే డొనాల్డ్ ట్రంప్కి చైనీస్ వైస్ ప్రెసిడెంట్ అయిన లూహీకి మధ్యలో జరిగిందనమాట. ఇది వాళ్ళిద్దరి మధ్య మొన్న బుధవారం జరిగిందనమాట. ఇది ఏంటంటే ఒక టెంపరీ అనమాట, తాత్కాలికమైన ఒక సంధిలా మాత్రమే. ఏదైతే కీ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా పరిష్కారం కాకుండా అలానే ఉన్నాయి. కీ ఇష్యూస్ అనేవి ట్రేడ్ డిస్ప్యూట్ వాళ్ళిద్దరి మధ్య ఆ వ్యాపారపరమైన గొడవకు రావడానికి కావాల్సిన కారణమైన ఏదైతే ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇంకా ఏవి అన్సాల్వ్డ్ అనమాట, అవి ఇంకా పరిష్కారం దొరకలేదు వాటికి. ది ఫ్యాక్ట్ దట్ మిస్టర్ ట్రంప్ హ్యాజ్ టాట్ యాజ్ ఏ స్టెప్ టువార్డ్స్ క్రియేటింగ్ ఏ ఫెయిరర్ అండ్ రెసిప్రోకల్ పార్ట్నర్షిప్ స్టిల్ లీవ్స్ ఇంటాక్ట్ నియర్లీ 3/4 of punitive tariff slapped on China since the onset of the trade rift in 2017. అంటే ఇప్పుడు దీని గురించి ట్రంప్ ఏం చెప్పాడు అంటే ఇది ఒక మా ఇద్దరి మధ్య ఒక సహేతుకమైన ఒక ట్రేడ్ డీల్ అనేది జరుగుతుంది, ఇద్దరు పార్ట్నర్షిప్ల మధ్య, వీళ్ళిద్దరి మధ్య మ్యూచువల్గా జరుగుతుంది అనమాట. ఏది గత కొంతకాలంగా ఏంటంటే 3/4 వంతు ఏవైతే ఉన్నాయో అంటే వాడు ఏదైతే తప్పులుగా అంటే క్రమశిక్షణాబద్ధమైన చర్యల కింద 3/4 వంతు ట్రేడ్ అనేది పూర్తిగా ఆగిపోయింది అనమాట. 2017 జరిగిన ఏదైతే ఈ ట్రేడ్ డీల్ బీట్లు వారిన ట్రేడ్ డీల్ వల్ల 3/4 వంతు అనేది పూర్తిగా ఆగిపోయింది అనమాట. దాన్ని పునరుద్ధరించే విధంగా ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. ఈవెన్ సో ద లిమిటెడ్ టర్మ్స్ ద టూ లార్జెస్ట్ ఎకనమీస్ agreed upon sets the political stage for further bilateral negotiations and to stem a further deterioration in the global growth scenario. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రెండు ఏదైతే ఈ ప్రపంచంలోకి వెళ్ళా రెండు పెద్ద ఎకానమీస్ అనమాట, పెద్ద లార్జెస్ట్ ఎకానమీస్ అనమాట, ఈ రెండు ఒక అగ్రిమెంట్కి వచ్చినాయి అనమాట. వాళ్ళ యొక్క రాజకీయ కారణాల వల్ల ఈ బైలేటరల్ ఇష్యూస్ని గొడవలు అయితే ఏదైతే ఉన్నాయో ఈ చర్చల్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి రాబోయే కాలంలో ప్రపంచంలో గ్లోబల్గా ఈ గ్రోత్ సినారియోలో వీళ్ళ యొక్క ప్రాముఖ్యతను పెంచడం కోసం వీళ్ళు ఈ పరిణామాలను చేస్తున్నారనమాట. చైనా ఈజ్ టు బై 200 billion in goods and services in the coming 2 years. Purchases in 2017 were valued at some 187 billion. అంటే ఇప్పుడు చైనా దీని ప్రకారం ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే రాబోయే 2 సంవత్సరాల్లో చైనా అనేది 200 బిలియన్ల అయిన గూడ్స్ని సర్వీసెస్ని అమెరికా నుంచి కొనడానికి రెడీగా ఉంది. 2017లో దీని యొక్క వాల్యూ చూసుకుంటే ఎంత ఉందంటే 187 బిలియన్ మాత్రమే ఉంది. ద ప్రపోజ్డ్ ఇంక్రీజ్ ఇన్ ద ఎక్స్పోర్ట్ ఈజ్ బిలీవ్డ్ to be the unprecedented in the US trade history and caused speculations on the impact those steep targets could have on China's other trading partners. అంటే ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే అంటే ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ జరిగిన ఈ 200 బిలియన్లు అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదన్నమాట. అంటే యుఎస్ ట్రేడ్ హిస్టరీలోనే ఎప్పుడు ఇలాంటిది జరగలేదన్నమాట. ఇది చూపర్లకు ఎలా ఉంది, చైనా వాళ్ళకి సంబంధించిన ఈ ప్రభావం అనేది ఆ చైనా యొక్క పార్ట్నర్స్ కానీ ఎవరైతే ఉన్నారో లేకపోతే యుఎస్ యొక్క పార్ట్నర్స్ మీద కూడా ఈ ప్రభావం పడే అంచనా ఉందన్నమాట. అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆఫర్స్ రిలేటివ్ టు మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏమైందంటే ఈ అగ్రికల్చర్ సంబంధించిన ఈ ఎక్స్పోర్ట్ అనేవి తర్వాత చిన్న వస్తువుల నుంచి తయారీ మ్యానుఫ్యాక్చర్ చిన్నటి నుంచి పెద్ద వరకు అన్ని సర్వీసెస్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా ఉందన్నమాట. దిస్ హ్యాస్ బీన్ యాన్ ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ ఫర్ ద అమెరికా ఫార్మింగ్ సెక్టార్ ever since China imposed retaliatory tariff on soybeans imports from the US, but Beijing has promised to open its market in dairy products, poultry, fish and allied sectors. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ అమెరికాకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకని ఇప్పుడు చైనా ఇంతకుముందు ఏం చేసిందంటే ఈ అమెరికా మీద రిటలేటరీ టారిఫ్స్ అంటే ప్రతీకారంగా తీర్చుకోవడానికి ఈ టారిఫ్ ఏదైతే ఉందో పెంచుతూ వచ్చిందనమాట. అమెరికా సెక్టార్కి అంటే ఫార్మింగ్ సెక్టార్కి ఇది చాలా ఆశావాహమైందనమాట. ఎందుకని ఆ టారిఫ్ని పెంచుతూ వీళ్ళు ఏం చేశారంటే సోయాబీన్స్ యొక్క ఇంపోర్ట్స్ మీద చైనా అనేది వాటి యొక్క ఆ టారిఫ్స్ అనేది ఒక్కసారిగా పెంచేశారనమాట. దాంతోపాటు ఇప్పుడు ఏం అది తగ్గిస్తామని దాంతోపాటు ఏదైతే డైరీ ప్రొడక్ట్స్ తర్వాత అంటే డైరీ ప్రొడక్ట్స్ అంటే పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, తర్వాత ఈ కోళ్ళ పరిశ్రమ అయితేనేమి, తర్వాత ఫిష్, ఎలైడ్ సెక్టర్ అంటే మత్స్య పరిశ్రమ దాని మీద వీటి మీద ఆధారపడుతున్న ఇంకా ఏవైనా సెక్టార్లు ఉంటే వాటన్నిటిని కూడా మేము ఓపెన్ మార్కెట్లో పెడతాం, ఓపెన్గా చేస్తామని చెప్పి చైనా కూడా ప్రామిస్ చేసింది. వేరే చైనా హ్యాస్ గివెన్ assurance to remove barriers for American banking, insurance and other financial service. Washington would be more wary of guarantee on IP protection and alleged
forced technology transfer. The last two have been among the more continuous aspects of the trade dispute, as seen in the attacks ఆన్ చైనీస్ టెలికాం మ్యానుఫ్యాక్చరర్ హువాయ్. అంటే ఇప్పుడు దాంతోపాటు ఇంకేంటంటే చైనా ఇంకా ఏం చెప్పిందంటే అమెరికాకు సంబంధించిన ఫైనాన్స్ సర్వీసెస్ అయితేనేమి, వాషింగ్టన్కి సంబంధించిన ఏవైతే బ్యాంకింగ్ కానీ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్కి వాటన్నిటికీ కూడా గ్యారంటీగా మనం అలౌ చేస్తాము, వాటిని ఏంటంటే చైనా కూడా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పింది. దాంతోపాటు అమెరికా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మోర్ వ్యారీ అంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది దేని మీద, గ్రాంటింగ్ ఐపీ ప్రొటెక్షన్. అంటే ఐపీ ప్రొటెక్షన్ అంటే మనకి ఇంటర్నెట్కి సంబంధించింది అనమాట. ఈ ఐపీ ప్రొటెక్షన్ సంబంధించి తర్వాత టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో డేటాను ట్రాన్స్ఫర్ చేయడంలో ఇంకా అమెరికానే చాలా జాగ్రత్తగా ఉందన్నమాట. ఈ రెండు విషయాలే అంటే ఈ ఐపీ ప్రొటెక్షన్లో టెక్నాలజీకి సంబంధించిన విషయంలో ఈ రెండు విషయాలే వాళ్ళిద్దరి మధ్య ఆ యొక్క ఈ వర్తకపరమైన గొడవ రావడానికి కారణం ఏంటంటే ఈ రెండు విషయాలు. ఎందుకని చైనా అనే హ్యాకర్స్ అనేవాళ్ళు చాలా వరకు అన్ని టెక్నాలజీని హ్యాక్ చేస్తూ వస్తున్నారన్నమాట. ఈ గొడవల వల్ల ఏం చేసినప్పుడు చైనా యొక్కకి సంబంధించిన టెలికమ్యూనికేషన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఏదైతే ఉందో హవాయ్ అనే కంపెనీని అమెరికా అనేది దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది, కొన్ని బ్యాన్ చేయడం అనేది అలా పెట్టిందనమాట. ఇలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఇవే ఇప్పుడు ఇంకా అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అనమాట. సపరేట్లీ వాషింగ్టన్ హ్యాజ్ ఇన్వోక్డ్ ప్రొవిజన్స్ ఆన్ థ్రెట్స్ టు ఇట్స్ నేషనల్ సెక్యూరిటీ టు పనిష్ అడ్వర్సరీస్ an exceptional measure in the ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఏరియా. అంటే ఇప్పుడు ఇంకా ఏం చేస్తుందంటే అమెరికా వాషింగ్టన్ అనేది ఇంకా దానికి సంబంధించిన ఏదైతే ప్రమాదాలు ఉన్నాయో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రమాదాలని తగ్గించడం కోసం దానికి సంబంధించిన చర్యలు అనేవి వాటిని తీసుకుంటూనే ఉంది ఈ ట్రేడింగ్ సంబంధించిన దాంట్లో. క్రూషల్లీ ద టైమింగ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఎనేబుల్స్ మిస్టర్ ట్రంప్ టు claim some success in narrowing the trade deficit with China ahead of his నవంబర్ రీ-ఎలక్షన్స్ బిడ్. అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఈ ప్యాకేజ్ అనేది మార్చడం ఈ కరెక్ట్ టైం అనేది ఏమవుతుందంటే ఈ చైనాకి యూఎస్కి ఉన్న ఏదైతే ఆ వర్తకపరమైన గొడవకున్న దూరాన్ని పెంచడమే కాకుండా కొంచెం తగ్గించడం పాటు రాబోయే నవంబర్ ఎలక్షన్లో కూడా అతనికి కొంచెం శుభ పరిణామాలు ఇచ్చే విధంగా ఉందన్నమాట. మిస్టర్ ట్రంప్ హ్యాజ్ సెడ్ దట్ నెగోషియేషన్స్ ఆన్ ద ఫేజ్ 2 అగ్రిమెంట్ వుడ్ బిగిన్ ఇమీడియట్లీ అండ్ ఈవెన్ హింటెడ్ దట్ హీ కుడ్ ట్రావెల్ టు బీజింగ్. అంటే ఇప్పుడు ట్రేడ్ 1 అనేది అంటే ఫేజ్ 1 అనేది ఇప్పుడు జరిగింది. ఫేజ్ 2 అనేది అగ్రిమెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇమీడియట్గా జరుగుతుంది. నేను ఎప్పుడైతే బీజింగ్కి వెళ్తానో అప్పుడు ట్రేడ్ 2 కూడా అదే ఫేజ్ 2 కూడా అయిపోతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఫేజ్ 1 గురించి మాట్లాడుకుంటాం కదా, ఫేజ్ 2 అనేది నేను బీజింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత జరుగుతుంది అనమాట. హౌఎవర్ క్వశ్చన్స్ ఓవర్ గవర్నమెంట్ కంట్రోల్ ఆఫ్ China some state-owned firms and industrial subsidies at the core the bilateral dispute are not expected to be resolved until after the 2020 US presidential elections. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఆ చైనాకు సంబంధించిన ఏదైతే అంటే ఆ చైనా దేశానికి సంబంధించిన చైనీస్ స్టేట్ ఓన్డ్ ఫిర్మ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించింది ఇండస్ట్రియల్ సబ్సిడీస్కి అంటే ఆ ఇండస్ట్రీస్కి ఏదైతే సబ్సిడీలు ఇవ్వటం అలాంటి అంశాలు కావచ్చు, లేకపోతే బైలాటరల్ డిస్ప్యూట్స్ యూఎస్కి చైనాకి ఉన్న ఈ యొక్క వర్తకపరమైన గొడవలు ఏదైతేనేవి ఇవన్నీ కూడా సాల్వ్ అవ్వాలంటే ఈ పరిష్కారం దొరకాలి అంటే 2020 యూఎస్ ఎలక్షన్స్ తర్వాతనే ఇది జరుగుతుంది అనమాట. ఇన్ ప్యారలల్ ఈజ్ ద అగ్రిమెంట్ టు రివైవ్ యాన్ ఈస్ట్-వైల్ ఒబామా ఎరా మెకానిజం ఫ్రమ్ ఎకనామిక్ డైలాగ్ దట్ వాజ్ అబండెడ్ అండర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు ఒబామా టైంలో ఉన్న ఏదైతే మెకానిజం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించే విధంగా ఇప్పుడు ట్రంప్ సమయంలో ఏమైందంటే దాన్ని పూర్తిగా వదిలేశారనమాట. దాన్ని పునరుద్ధరించే విధంగా ఇప్పుడు చర్యలు జరుగుతున్నాయి అన్నమాట. ద స్టెప్ సిగ్నల్స్ హోప్ జస్ట్ ఏ వాషింగ్టన్స్ decision this week to withdraw the tag of a currency manipulator upon Beijing, accusing it of artificially devaluing the renminbi to gain a competitive advantage. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంకా ఏం చేసిందంటే యూఎస్ గవర్నమెంట్ దీని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఆ కరెన్సీకి సంబంధించిన చైనాకి సంబంధించిన ఆ మ్యానిపులేషన్స్ కూడా వాళ్ళు ఎక్కువ జరగనీయకుండా, అంటే లావాదేవీలు వర్తకం ఎప్పుడైతే అయిపోయిందో ఆ లావాదేవీలు జరగకపోతే ఏమవుతుందంటే ఆ కరెన్సీ ఏది అనే ఈ చైనాకి సంబంధించిన రెన్మినంబి అనే ఈ కరెన్సీ అనేది అది కూడా కొంత గెయిన్ అయ్యి అంటే దాని యొక్క బలాన్ని పుంజుకొని ఇంకా దాని యొక్క అడ్వాంటేజ్ అది కూడా వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అన్నమాట చైనా వాళ్ళకి. అంటే చైనా కరెన్సీ యొక్క విలువ కూడా పెరుగుతుంది అనమాట. ద న్యూ ఫోరం కూడా సెట్ ద టోన్ టు address sensitive issues that have dogged Beijing relations with the US and its allies after China joined the
WTO. అంటే ఇప్పుడు దాకా ఏవైతే దెబ్బతిన్న ఈ సెన్సిటివ్ మ్యాటర్స్ ఏదైతేనే ఉంది, బీజింగ్కి సంబంధించిన అంటే ఈ సమస్యలకు ఏవైతే ఉన్న రిలేషన్స్ ఏవైతే యూఎస్కి అది తిరిగి పునరుద్ధరించడం వల్ల వాటి యొక్క అల్లాయిస్ ఎవరంటే యూఎస్ యొక్క అల్లాయిస్ ఏదైతే ఉన్నాయో అంటే యూఎస్ యొక్క మిత్ర దేశాలు ఇప్పుడు బ్రిటన్ కానీ తర్వాత యూరోపియన్ యూనియన్లో దేశాలు అన్నీ కూడా ఈ చైనాతో పాటు చైనా WTOలో జాయిన్ అయ్యి వాళ్ళతో ఇంకా సత్సంబంధాలు పెంచుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్థికంగా చైనా అనేది ఇంకా బలపడుతుంది అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఆర్టికల్ మనం ఏమైనా చూసుకుంటేనండి, యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు మనం జరుగుతున్న పరిణామాలు అంటే CAA తర్వాత NRC చట్టాలు తయారైన తర్వాత ఇప్పుడు అక్కడ ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఢిల్లీ తర్వాత JNU కానీ ఇలాంటి యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించిన ఒక ఆర్టికల్ అనేది ఇచ్చారనమాట. అంటే రాబోయే కాలంలో ఈ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఈ యొక్క మన యొక్క విద్యా వ్యవస్థ మీద ఎలా ఉండబోతుంది, ది క్రై అగెన్స్ట్ ద హాలో పబ్లిక్ లైఫ్ అంటే సరైన జీవన విధానం. ఇప్పుడు ఈ గొడవ అనేది తక్కువ అంటే జీవన పరిణామాల మనుషుల యొక్క జీవన ప్రమాణాలు ఎంత తక్కువగా ఉన్నాయనేది దానికి వ్యతిరేకంగా జరిగే ఏడుపు లాంటిది. అంటే మనిషి యొక్క జీవన ప్రమాణాలు సరిగా లేవు, దానికి సంబంధించి వీళ్ళు బాధపడుతున్నారు అని చెప్పే ఆర్టికల్ అనమాట. స్టూడెంట్స్ ఆర్ ప్రొటెస్టింగ్ ఆన్ దేర్ ఓన్ యాజ్ ఏ జనరేషన్ లెట్ డౌన్ బై ద ఇన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ ఆర్డర్. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళే సొంతగా ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా తయారైంది అంటే అది ఎట్లా ఇన్స్టిట్యూషనల్గా పొలిటికల్ ఆర్డర్ వల్ల ఇది బాగా తగ్గిపోతుంది అనమాట. దాని యొక్క ప్రభావం తగ్గిపోయింది. నెక్స్ట్ జనరేషన్ అనేవాళ్ళు ఎక్కువగా ఈ ఇన్స్టిట్యూషన్ల మీద లేకపోతే పొలిటికల్ ఆర్డర్ మీద ఆధారపడాల్సిన ఒక గడ్డు కాలం అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఏమైంది, ఎడ్యుకేషన్ అండ్ పాలిటిక్స్ కానీ ఇప్పుడు ఆల్రెడీ యూనివర్సిటీలోకి పాలిటిక్స్ అనేవి ఎంటర్ అయిపోయినాయి. తర్వాత ఈ మధ్యకాలంలో ఈ CAA చట్టానికి సంబంధించి వీళ్ళు ప్రియాంబుల్ని చదవటం, ఈ పౌరసత్వం గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇవన్నీ కూడా అంటే నాయకులు చేయాల్సిన పనులన్నీ కూడా ఇప్పుడు స్టూడెంట్స్ చేయాల్సిన పరిస్థితులు వచ్చిందనమాట. అంటే ఈ యొక్క పొలిటికల్గా ఇవి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి కాలేజెస్ అని చెప్పేసి ఇవి ఇప్పుడు బాగా ఇచ్చాడు. అంటే స్ట్రక్చరల్ లిఫ్ట్ అసలు ఇది ఎలాగ బీట్లో వారింది, ఈ యొక్క విధానం అనేది ఎలాగ బీట్లో వారింది అనే అన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా ఇచ్చాయండి. మనం నెక్స్ట్ ఆర్టికల్ చెప్పుకుందాం. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ అనేది వస్తుంది. ఆ గవర్నమెంట్ అనేది కొంతకాలం ఒక 5 ఏళ్ళు పరిపాలిస్తుంది. ఆ గవర్నమెంట్ నెక్స్ట్ 5 ఏళ్ల పరిమాణంలో ఆ గవర్నమెంట్ అనేది రాదు, ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అనేది ఏర్పడదు. నెక్స్ట్ ఇంకో పార్టీ వస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వం పార్టీస్ చేసిన విధానాలు అంటే తప్పు అని చెప్పేసి కొత్తగా మళ్ళీ వీళ్ళు కొత్త విధానాలు తీసుకొస్తారు. దానివల్ల ఆ ప్రభుత్వం ఇంతకుముందు తీసుకున్న ప్రభుత్వం యొక్క ఏవైతే చర్యలు ఉన్నాయో అవి దెబ్బతింటాయి. దాని మీద ఆధారపడిన కొన్ని పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా దెబ్బతింటాయి. దానివల్ల ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉంది, ఇప్పుడు వచ్చేసరికి ఎవరు వచ్చారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఏవైతే చేశారో, ఏవైతే ఆ ట్రేడ్ డీల్స్ ఏవైతే జరిగినాయో లేకపోతే ఆ కాంట్రాక్ట్లు ఏవైతే జరిగినాయో పూర్తిగా వాటన్నింటినీ క్యాన్సిల్ చేశారు. అవన్నీ కూడా తప్పులు ఉన్నాయి, దాంట్లో అవినీతి అనేది ఎక్కువ జరిగిందని చెప్పే ఉద్దేశంతో క్యాన్సిల్ చేశారు. దాంతోపాటు ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిగా డిక్లేర్ చేస్తే ఇప్పుడు 3 రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటి అని చెప్పే ఆర్టికల్ అండి ఇది. ఒకసారి చూద్దాం. వన్ గవర్నమెంట్ ప్రపోజెస్ ద నెక్స్ట్ డిస్పోజెస్. అంటే ఒక గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రపోజల్ పెడుతుంది, అంటే దాన్ని ప్రతిపాదిస్తుంది అనమాట. ఇంకో నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ ప్రతిపాదన తీసి పక్కన పడేస్తుంది. ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత సినారియో, మన భారతదేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి. న్యూలీ ఎలక్టెడ్ రిజైమ్ హ్యావ్ ద రైట్ టు రివైవ్ పొటెన్షియల్లీ అన్జస్ట్ కాంట్రాక్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్ బట్ ఓన్లీ ద గుడ్ రీజన్స్. అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అధికారం ఉంది. అంటే ఇంతకుముందు ప్రభుత్వం చేసిన ఆ తప్పుడు కాంట్రాక్టులు కానీ ప్రాజెక్టులు కానీ వాటిని పూర్తిగా పక్కన పెట్టడం లేకపోతే వాటిని ఆపేయడం అనే అధికారం అనేది కొత్త ప్రభుత్వానికి ఉంది. బట్ ఓన్లీ ద గుడ్ రీజన్స్. కానీ సరైన కారణాలు ఉండాలి. వాళ్ళు అలా పక్కన పెట్టడానికి వాళ్ళు సరైన కారణాలు చూపించినప్పుడు, కారణాలు చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు తీసుకున్న చర్య అనేది కరెక్ట్ అని చెప్పే ఆర్టికల్. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు మనం దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. ప్రుడెంట్, వైజ్, వెల్ అడ్వైజ్డ్, వివేకము, రినేజ్, గో బ్యాక్ ఆన్ ప్రామిస్, బ్రేక్ ద ప్రామిస్, మాట తప్పు, ఇంపెరిల్, ఎండేంజర్, రిస్క్, ప్రమాదకర, ప్రొక్యూర్మెంట్, అప్టైన్, సేకరణ, ఎక్స్ప్లిసిట్, క్లియర్, స్పష్టం. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తే కనుక సిన్స్ స్వీపింగ్ టు పవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ మే చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ have cancelled or put on hold a number of high profile state contracts and projects, many involving foreign partners who now face huge losses. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా లాస్ట్ మేలో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అధికారం బాధ్యతలు చేపట్టాడు. ఆ వైఎస్ఆర్సీపీకి చెందిన ఈ ముఖ్యమంత్రి అయితేనేమి, ఆ పార్టీ అయితేనేమి గవర్నమెంట్కి సంబంధించిన చాలా వాటిని అంటే చాలా కాంట్రాక్ట్లు అయితే అవ్వచ్చు, హై ప్రొఫైల్ అనమాట, అంటే చిన్న చిన్న కాంట్రాక్ట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని అవన్నీ కూడా కొన్నిటిని పూర్తిగా ఆపేసింది, కొన్నిటిని హోల్డ్ చేసింది అనమాట. అంటే వాటి యొక్క కార్యకలాపాలను ఆపేసింది అనమాట. అవన్నీ కూడా ఎక్కువ శాతం కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయే అనమాట. ఈ హై ప్రొఫైల్ ఏదైతే ఉన్నాయో, ఈ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎక్కువ మంది ఎవరున్నారంటే ఫారెన్ పార్ట్నర్సే ఉన్నారనమాట. దాంట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఫారినర్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా నష్టాల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫారెన్ పార్ట్నర్స్ అందరూ కూడా చాలా నష్టాలు వస్తున్నాయి అనమాట. అఫీషియల్స్ సే రివైవింగ్ కమిట్మెంట్స్ మేడ్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్ విల్ ఇంక్రీజ్ అకౌంటబిలిటీ అండ్ డిక్రీజ్ corruption in the state, but outside critics fear that the goal is to refresh deals to benefit new government officials and their supporters. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమి కారణం చెప్తుంది, సాకుగా ఏం కారణం చెప్తుంది అంటే ఏవైతే జరిగిన ఈ యొక్క ఒప్పందాలు కానీ ఈ కాంట్రాక్ట్లు అనేవి కూడా చాలా తప్పులు తడగ్గా ఉన్నాయి, అవినీతి ఎక్కువగా ఉంది, అందువల్ల వీటన్నిటిని మేము ఆపేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ వాళ్ళ మీద విమర్శకులు మాత్రం ఏమంటున్నారంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్నాయి ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్కి ఫేవర్గా ఉండడం కోసం, లేకపోతే వాళ్ళ యొక్క ఆ నాయకులు కానీ లేకపోతే ఆ నాయకులు సంబంధించిన సపోర్టర్స్కి ఫేవర్గా ఉండే విధంగా చట్టాలు చేసుకోవడం కోసం ఈ కాంట్రాక్టులన్నీ ఆపేశారు అని చెప్తున్నారు అని వాళ్ళ యొక్క విమర్శకులు మాత్రం విమర్శిస్తున్నారు. అనలిస్ట్స్ కాజ్ దట్ ఇట్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఫర్ ద స్టేట్ టు అట్రాక్ట్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్ ఫ్యూచర్. కానీ ఇప్పుడు అంచనా వేసే అనలిస్ట్స్ మాత్రం ఏమంటున్నారు అంటే ఇలాంటి పరిణామాలు అనేవి, అంటే ఒక గవర్నమెంట్ రాగానే మారటం అనేది, ఇలాంటి పరిణామాల వల్ల ఏమవుతుందంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఫారెన్ నుంచి పెట్టుబడిదారులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఇంకా రావడానికి వాళ్ళని అట్రాక్ట్ చేయలేరు ఇలాంటి పరిణామాలు కనుక ఉంటే రాబోయే కాలంలో అని వాళ్ళు అంటున్నారు అనమాట. ద ఫాల్అవుట్ అదర్ న్యూలీ ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్ మోస్ట్ రీసెంట్లీ మహారాష్ట్ర ఆర్ ఆల్సో కన్సిడరింగ్ క్యాన్సిలింగ్ పబ్లిక్ వర్క్ కమిట్మెంట్స్ మేడ్ బై దేర్ ప్రిసీడర్స్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇప్పుడు మహారాష్ట్ర కనుక మిగతా చోట్ల కనుక అంటే ద ఫాలోఅవుట్ అంటే మిగతా ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చూస్తే కనుక ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా రీసెంట్గా ఫామ్ అయింది. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ మెయిన్గా ఉన్న గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు కలిపి ఏమైందంటే మహారాష్ట్రలో గవర్నమెంట్ ఫామ్ చేసినాయి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇంతకుముందు ఏదైతే గవర్నమెంట్ తీసుకున్నా అవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ కాంట్రాక్ట్ అన్నీ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేస్తూ వస్తున్నారు అనమాట. హౌఎవర్ ఈజ్ ఇట్ ప్రుడెంట్ టు రిస్క్ ఎలినేటింగ్ కరెంట్ అండ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్. అంటే ఇప్పుడు ఇది చూడటానికి ఎలా ఉందంటే నిజానికి వాస్తవానికి ఎలా ఉందా అంటే రాబోయే కాలంలో ఈ ఇన్వెస్ట్మెంట్లు అందరినీ ఆకర్షించే విధంగా ఉందా, పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చే విధంగా ఉందా ఇలాంటి పరిణామాలు అనేవి అని క్వశ్చన్ మార్క్ వేశారనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పొటెన్షియల్లీ ఎట్ అ రిస్క్ ఈజ్ ద రిప్యుటేషన్ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఇన్ ఇండియా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వస్తే ఇక్కడ ముందు ఎక్కువగా ప్రమాదం రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి ఒక ముద్ర ఉండేదన్నమాట. అంటే ఎవరైనా అంటే బిజినెస్ చేసుకోవడానికి ఫ్రెండ్లీ స్టేట్ అనే ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర చెరిగిపోయే విధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ బీ హార్డర్ ఫర్ ద స్టేట్ టు రైజ్ ద రెవెన్యూస్ ఇట్ నీడ్స్ ఫర్ సోషల్ ప్రోగ్రామ్స్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే పెట్టుబడులు లేకుండా ఒక రాష్ట్రానికి పెట్టుబడులు లేకుండా అది చాలా కష్టం అవుతుందన్నమాట. అంటే వాళ్ళ యొక్క రాష్ట్ర యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలన్నా, రెవెన్యూని పెంచుకోవాలన్నా, లేకపోతే వాళ్ళ యొక్క సోషల్ ప్రోగ్రామ్స్ ఏవైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా ప్రజలకు అందించాలన్నా ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది అవసరం అన్నమాట. సో పెట్టుబడులు అనేది అనివార్యం. కానీ ఈ పెట్టుబడిని ఆకర్షించే విధంగా ఇప్పుడు పరిస్థితులు లేవన్నమాట. ఫర్దర్ ఇఫ్ మోర్ స్టేట్స్ ఫాలో సూట్ the dependability of India as a foreign direct investment destination may be నెగిటివ్లీ ఎఫెక్టెడ్. అంటే ఇప్పుడు కనుక అన్ని రాష్ట్రాలు ఇలాంటి విధానాన్ని కనుక అవలంబించడం మొదలు పెడితే ఈ ప్రపంచం మొత్తం మీద అంటే ఇప్పుడు ఏంటంటే డిపెండబిలిటీ ఇండియా మీద ఏంది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే భారతదేశంలో ఫారినర్స్ అనే వాళ్ళు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసే ఆ విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా నెగిటివ్ ఎఫెక్ట్ పడే దాని మీద పూర్తిగా తీవ్రమైన నెగిటివ్ ఎఫెక్ట్ వ్యతిరేక భావం ఏర్పడే విధంగా ఉన్నాయన్నమాట. ది కేస్ ఆఫ్ అమరావతి. ఇప్పుడు అమరావతి కనుక చూసుకుంటే on their face some of the Jagan government action have merit, most notably in the case of the planning for Amaravati, the proposed new state capital city by Mr. Jagan Mohan Presider N. Chandrababu Naidu అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ. అంటే ఇప్పుడు ఏదైతే ఈ జగన్ అమరావతికి సంబంధించిన విషయంలో ఆయన ఏదైతే చర్య అంటే ఆయన ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో
ఆ నిర్ణయం ఏదైతే ఉందో చాలా ఆమోదయోగ్యమైన విషయం అనమాట, మెరిట్ అనమాట, మంచి విషయమే. ఎందుకని ఇంతకుముందు ఈ అమరావతి స్టేట్కి ఈయన యొక్క ముందువాడైనటువంటి అంటే ముందు సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ యాక్షన్కి వ్యతిరేకంగా తీసుకునేది మంచి పరిణామాలనే కలిగిస్తున్నప్పటికీ మంచి పరిణామం అనమాట. అది మంచి డెసిషన్, ఆయనకు వ్యతిరేకంగా తీసుకునే డెసిషన్. ద ప్రాజెక్ట్ ఆఫ్ ద మిస్టర్ నాయుడు, the then chief minister was always exceedingly ambitious and never without a controversy. అంటే ఇప్పుడు ఆయన ఈ చంద్రబాబు నాయుడు అంటే ఒకప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఆయన తీసుకున్న ఏదైతే ఉందో ఈ నిర్ణయం అంటే ఎక్సీడింగ్లీ అంబిషియస్ అంటే అత్యుత్సాహంతో తీసుకుందనమాట. అది పూర్తిగా కాంట్రవర్సీకి విరుద్ధంగా ఆయన స్టేట్మెంట్ మాత్రం కాదు, ఆ నిర్ణయం మాత్రం కాదు, పూర్తిగా కాంట్రవర్సీతో కూడుకుందనమాట. యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ 1995 to 2004, మిస్టర్ నాయుడు ఓవర్సా ద గ్రోత్ ఆఫ్ ది దెన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ ఇంటూ ఏ మేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఫార్మా సెంటర్. అంటే 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నాయి కదా, అప్పుడు ఆయన ఆ విధానాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఏం చేశాడంటే ఇప్పుడు హైదరాబాద్ ఎదిగింది ఆయన వల్లనే ఆ టెక్నాలజీ పరంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా ఫార్మాసిటికల్ సెంటర్గా అవ్వడానికి కారణం అనే ఉద్దేశంతో అలాంటి విధానంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనమాట. బట్ హైదరాబాద్ వాజ్ ఆల్రెడీ ఏ ఫంక్షనింగ్ మెట్రోపోలిస్. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే ఆయన అప్పుడు అలాంటి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సరిపోయింది, ఎందుకని అది అప్పటికే మెట్రోపాలిటన్ సిటీ అనమాట, అది ఒక ఫంక్షనింగ్లో ఉన్న ఒక మెట్రోపాలిటన్ సిటీ. కానీ ఇప్పుడు అమరావతి విషయంలో అలా లేదు. ఫర్ అమరావతి మిస్టర్ నాయుడు వాజ్ ట్రయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఏ రూరల్ ఏరియా ఇంటూ ఏ మ్యాసివ్ అడ్వాన్స్డ్ గ్రీన్ ఫీల్డ్ సిటీ. కానీ ఇప్పుడు అమరావతి అది ఒక గ్రామీణ ప్రాంతమైనటువంటి ఈ అమరావతిని ఆయన ఏమనుకున్నాడంటే ఒకసారిగా దాన్ని చాలా అడ్వాన్స్డ్గా తర్వాత గ్రీన్ ఫీల్డ్ అంటే పచ్చదనంతో కూడిన రాజధానిగా ఒక పెద్ద రాజధానిగా తయారు చేయాలని ఆయన అనుకున్నాడు. ఇన్ డూయింగ్ సో హీ రిజెక్టెడ్ రికమెండేషన్స్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్ కమిటీ టు ఎక్స్పాండ్ an existing city in the state instead of choosing a reportedly flood prone area well away from the nearest significant population center. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క దృష్టిలో అంటే అమరావతిని అంత పెద్ద రాజధానిగా చేయాలా, పెద్ద నగరంగా చేయాలా అని దృష్టిలో పెట్టుకొని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్పర్ట్ కమిటీ యొక్క నిర్ణయాన్ని ఆయన పూర్తిగా పక్కన పడేసి అంటే ఆ కమిటీ యొక్క ఒక వాదన ఏంటి అంటే అది ఒక ఎప్పుడు కూడా ఫ్లడ్ ప్రోన్ ఏరియా అంటే వరదలు వచ్చే ప్రభావం ఉన్న ప్రాంతం అనమాట. అందులో అక్కడ ఉన్న పాపులేషన్ కూడా చాలా తక్కువ, అక్కడ ఆ ఏరియాలో ఉండే పాపులేషన్ కూడా లెస్ పాపులేషన్ అనమాట, ఆ దగ్గరలో చుట్టుపక్కల ఉన్న అలాంటి దాన్ని ఆయన రాజధానిగా ఎంచుకున్నాడు. ఫైండింగ్ వాజ్ నెవర్ అష్యూర్డ్ ఈవెన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ మనీ, ప్రైవేట్ బాండ్స్ అండ్ లోన్ ప్లెడ్జెస్ బై ద వరల్డ్ బ్యాంక్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ బిల్డింగ్ అథారిటీస్. ఇప్పుడు ఈ ఫండింగ్ కనుక చూసుకుంటే ఇక్కడ అది కూడా తక్కువే, అంటే వీళ్ళకి ఈ రాజధానికి వచ్చే ఆదాయం కూడా తక్కువే అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ మనీ రాదు, తర్వాత ఈ ప్రైవేట్ బాండ్స్ అనేవి ఎక్కువగా లేవు, తర్వాత ఈ లోన్స్ కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఆయన ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. దేర్ వర్ రూమర్స్ టు of slow decision making and lack of focus by the then state government and disagreements with two prominent architectural firms working on the project. అంటే ఇప్పుడు ఇక్కడ రూమర్స్ ఏమొచ్చినాయి అంటే దీని మీద సరైన నియంత్రణ కానీ ఫోకస్ కానీ లేదు ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్కి కానీ లేకపోతే అప్పుడున్న ఎవరైతే ఆ ఆర్కిటెక్చరల్ ఫార్మర్స్ ఎవరైతే అంటే రాజధాని నిర్మించే విధానంలో పాలు పంచుకున్న వాళ్ళకి కూడా దీని మీద సరైన అవగాహన లేదు, దాని మీద ఫోకస్ లేదు, ముఖ్యమైన దాని మీద సరైన దృష్టి లేదని చెప్పేసి అపోహలు కూడా ఉన్నాయన్నమాట, కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయన్నమాట. Today, over 4 years after Prime Minister Narendra Modi laid Amaravati's foundation stone, little is there save a number of temporary government office buildings. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే 4 సంవత్సరాల తర్వాత అంటే 4 సంవత్సరాల క్రితం అమరావతిలో ఏం చేశాడో నరేంద్ర మోడీ వచ్చి ఆ ఫౌండింగ్ స్టోన్ వేశాడు. అంటే ఫౌండింగ్ స్టోన్ వేసిన తర్వాత ఇప్పుడు ఏమున్నాయి అంటే అక్కడ టెంపరీ బిల్డింగ్స్ మాత్రమే, అంటే గవర్నమెంట్కి సంబంధించిన టెంపరీ బిల్డింగ్స్ని వాటిని కాపాడుకోవడానికి మాత్రమే ఉన్న పరిస్థితులు ఉన్నాయి, అంటే ఎక్కువగా అభివృద్ధి జరగలేదని చెప్తున్నాను అనమాట. ద క్యాన్సిలేషన్ బై ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ద కన్వెన్షన్ అండ్ hotel complex in Visakhapatnam awarded to the Lalu Group, United Arab Emirates at allegedly uncompetitive pricing was even priced by the
హెడ్ ఆఫ్ ద స్టేట్స్ భారతీయ జనతా పార్టీ బీజేపీ. అంటే ఇప్పుడు ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ లాలు గ్రూప్ అనే ఒక దానికి విశాఖపట్నానికి సంబంధించిన ఈ యొక్క హోటల్ దాన్ని నిర్వర్తించడానికి ఏదైతే ఉందో భారతీయ జనతా గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన ఈ లాలు గ్రూప్కి ఒక మంచిగా వాళ్ళు ఏం చేశారంటే మన విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ లేకపోతే ఆ హోటల్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు మంచి ప్రపోజల్ పెట్టారనమాట. కానీ దీన్ని ఏం చేశారు, వాళ్ళు క్యాన్సిలేషన్ చేశారు. అమరావతి గవర్నమెంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసింది. ఎందుకని, అన్ఈక్వల్ ప్రైసింగ్ అనమాట, సమానమైన ప్రైసులు లేవు, ఒక చోట ఒక విధంగా ఉందని చెప్పేసి దాన్ని వ్యతిరేకించారు. నార్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ ద ఓన్లీ ఇండియన్ స్టేట్ టు అటెంప్ట్ టు రీనెగోషియేట్ ఎగ్జైటింగ్ పవర్ పర్చేజ్ agreements in the light of the falling power prices and consumption. Karnataka and the Gujarat have done the same. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఒక ఇండియన్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం అనమాట. ఏదైతే ఈ పవర్ పర్చేసింగ్స్ అంటే ఆ పవర్ రేట్లను అంటే మనం చూసుకుంటున్న కరెంట్ కానీ వాటికి సంబంధించిన రేట్లు తగ్గించడం కోసం ఏం చేసింది, ఆ పవర్ పర్చేసెస్ మీద అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేసిందనమాట. అలాంటి పనులు ఎవరు చేశారంటే ఇంతకుముందు కర్ణాటక, గుజరాత్ గవర్నమెంట్ చేసాయన్నమాట. ద న్యూ చీఫ్ మినిస్టర్ అండ్ హిజ్ గవర్నమెంట్ ఆల్సో ఫేస్ ఎక్స్టర్నల్ హార్డిల్స్ టు అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన గవర్నమెంట్ కానీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. యాజ్ మిస్టర్ జగన్ హిమ్సెల్ఫ్ హ్యాజ్ నోటెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ రినేజ్డ్ on a previous promise to grant Andhra Pradesh special category status, which would have enabled the state to provide tax holidays to new investors. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒక నింద వేస్తూ వస్తున్నాడు. ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఏదైతే ఒప్పందం కానీ లేకపోతే ప్రమాణం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తాం, కేటగిరీ స్టేట్గా ఇస్తామని ఆ ప్రామిస్ని వాళ్ళు మాట తప్పారు. రినేజ్ అంటే మాట తప్పడం అనమాట. మాట తప్పారు అనే దాన్ని ఆయన ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్కి కొన్నాళ్ళ వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి ట్యాక్స్ హాలిడేస్ అంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు కొన్ని సంవత్సరాల వరకు అనే ఆ ఎగ్జామ్షన్. దానివల్ల ఏమవుతుంది, ఇన్వెస్టర్స్ అనే వాళ్ళకి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందర్ ఇష్యూ ఈజ్ ద స్టేట్స్ ల్యాక్ ఆఫ్ సీజబుల్ మెట్రోపాలిటన్ సెంటర్స్ ఫర్ ద ఫోర్స్ఫుల్ ఫ్యూచర్ విత్ ఆర్ వితౌట్ అమరావతి. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఆ మెట్రోపాలిటన్ సెంటర్స్ అనేవి లేవు. అంటే అమరావతి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ మన దాంట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అనేవి లేవు, అసలు ఆ సెంటర్సే లేవు అనమాట. నైబరింగ్ బిజినెస్ ఫ్రెండ్లీ హైదరాబాద్ హ్యాజ్ అట్రాక్టెడ్ మెనీ అంబిషియస్ ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే పక్కనే ఉన్న మన నైబరింగ్ రాష్ట్రమైన తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ మాత్రం ఆల్రెడీ దానికి మెట్రోపాలిటన్ స్టేటస్ ఉంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన కంపెనీలు కానీ లేకపోతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అది ఈజీగా ఆకర్షిస్తుంది అనమాట. దీస్ అబ్స్టాకిల్స్ ఆల్సో మేడ్ ద నాయుడు గవర్నమెంట్ స్కీమ్స్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫాల్ షార్ట్ విత్ ఫ్యూ నోటబుల్ ఎగ్జెప్షన్స్ సచ్ యాజ్ ద శ్రీ సిటీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇప్పుడు మనకైనా చూసుకుంటే ఇలాంటి పరిణామాలు అనేవి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా సరైన ఏవైతే ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అట్రాక్ట్ చేయలేకపోయినాయి ఇలాంటి కారణాల వల్ల. సో ఇవన్నీ కూడా ఒక శ్రీ సిటీ అనేది తప్ప, శ్రీ సిటీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తప్ప ఆ టైంలో ఏవి కూడా మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి పెట్టలేదన్నమాట. మెనీ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్డ్ డ్యూరింగ్ ద నాయుడు ఎరా సచ్ యాజ్ టెస్లా క్రియేటెడ్ ఎనర్జీ గ్రిడ్ ఫెయిల్ టు మెటీరియలైజ్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఇంకా చాలా కంపెనీస్ వచ్చినమాట. టెస్లా క్రియేటెడ్గా సంబంధించిన కంపెనీ కానీ అవన్నీ కూడా వాటి యొక్క కార్యకలాపాలు నివర్తించడంలోనే ఫెయిల్ అయినాయి. అసలు ముందు ఏవి మెటీరియలైజ్ అంటే వ్యవస్థాగతంగా అవి నిలబడలేదన్నమాట. డ్యూరింగ్ మై లాస్ట్ ఇయర్ ఇన్ ఇండియా ఐ వాజ్ ఫార్చునేట్ టు హ్యావ్ మెట్ మిస్టర్ జగన్. అంటే ఇప్పుడు ఈ ఆర్టికల్ రాసిన లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం అంటే 2019లో జగన్మోహన్ రెడ్డిని భారతదేశంలో కలవడం ఆమెకు అదృష్టంగా భావిస్తుంది. ఐ వాజ్ స్ట్రక్ బై ద సీరియస్నెస్ విత్ విచ్ హీ సెడ్ హీ ప్లాన్ టు క్రియేట్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందనమాట, ఆశ్చర్య సంబరాలతో మునిగిపోయింది. ఎందుకని ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి సమానమైన భవిష్యత్తుని ఇవ్వాలి, అది మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్న ఆయన సీరియస్నెస్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైందనమాట. హౌఎవర్ వేర్ ఐ ఏబుల్ టు అడ్వైజ్ హిమ్ టుడే ఐ వుడ్ సజెస్ట్ దట్ క్యాన్సిలింగ్ మల్టిపుల్ హై ప్రొఫైల్ పబ్లిక్ ప్రాజెక్ట్ మే ఇంపీరియల్ హిమ్ ఎబిలిటీ టు డెలివర్ ఆన్ హిజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్
టు క్రియేట్ న్యూ జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ ద స్టేట్. అంటే ఇప్పుడు ఈరోజు ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా ఇవ్వాలనుకుంటుంది అనమాట, ఒక సజెషన్ చేయాలనుకుంటుంది. ఏంటిది, ఇలాంటి మల్టిపుల్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న హై ప్రొఫైల్ పబ్లిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయటం వల్ల ఆయన ఏవైతే విజన్ ఏదైతే ఉందో, ఆయన యొక్క కోరిక ఏదైతే ఉందో దానికి ప్రమాదం కలిగే విధంగా ఉంది. ఏం కోరిక, ఎక్కువగా న్యూ జాబ్స్, కొత్త జాబుల్ని క్రియేట్ చేయాలా, తర్వాత అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలా, మన ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అవకాశాలు కల్పించాలని ఆయన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికకి ఇంపీరియల్ అంటే ప్రమాదం వాటిల్లే విధంగా ఉంటుంది అని చెప్పిందనమాట. చెక్ లిస్ట్ అంటే ఇప్పుడు మన చెక్ లిస్ట్ మనకి ఏవే ఉన్నాయో లిస్ట్ చెక్ చేయాలి. ఫస్ట్, క్యాన్సిలేషన్ రిస్క్ ఎక్స్పోజింగ్ ద స్టేట్ టు పొటెన్షియల్లీ కాస్ట్లీ అండ్ డ్యామేజింగ్ లీగల్ చేంజెస్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఫస్ట్ది చెక్ లిస్ట్లో ఫస్ట్ అంశం ఏంటంటే క్యాన్సిలేషన్ రిస్క్. అంటే ఇప్పుడు మనం క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి, మనం దాంట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే నెక్స్ట్ సంవత్సరం గవర్నమెంట్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఇవి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా దాంట్లో పెట్టుబడులు పెట్టడానికి ఉండరు. సో అది కాస్ట్లీగా తయారైపోతుంది అనమాట. పెట్టుబడులు పెట్టాలనే అంశం అనేది దూరం అయిపోతుంది. ద రిలేటివ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ ద రివ్యూ ఆర్ బీయింగ్ మేడ్ అండ్ వెదర్ స్టాక్ హోల్డర్స్ హ్యావ్ ఏ రియల్ వాయిస్ ఇన్ ద అవుట్కమ్ విల్ లైక్లీ బీ ఏ కన్సర్న్ టు ఇన్వెస్టర్స్. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా దీంట్లో కరెక్ట్గా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ కాంట్రాక్ట్లు అనేవి తప్పులా లేకపోతే అవినీతి ఉన్నాయా అనే వాటిని రివైవ్ చేసే విధానం అనేది సరిగా లేదు. వాళ్ళు ఆ స్టాక్ హోల్డర్స్ ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా, వాళ్ళ యొక్క ఆందోళన అనేవి సరిగా కాదనే అంచనా సంఘం అనేది సరిగా లేదనమాట. సెకండ్, ఇన్వెస్టర్స్ లుక్ టు ద ఓవరాల్ కమర్షియల్ ఎన్వైర్న్మెంట్ బిఫోర్ డిసైడింగ్ వెదర్ టు కమిట్ ఫండ్స్. అంటే ఇప్పుడు మనం రెండో విషయం తీసుకుంటే కనుక ఎవరైతే ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరెక్ట్గా అంటే వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా అక్కడ ఉన్న వాతావరణం అనేది ఉందా, మా ముందు అది డిసైడ్ అవ్వాలి. అంటే వాళ్ళకు ఎవరైనా పెట్టుబడులు పెట్టే దేనికోసం, మంచి లాభాలు పొందడం కోసం, ఆ లాభాలు పొందడానికి సరిపోయే విధమైన అక్కడ వాతావరణం ఉందా లేదా అది కూడా చూడాలి. ఇన్ ఎడిషన్ టు ద ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్, ద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ అదర్ రివర్సల్స్ including challenging the contracts awarded toward the massive national Polavaram Dam project, seeking a large number of Naidu era state bureaucratic and restricting liquor license and sale. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఒక పెద్ద మొత్తంలో ఉన్న ఈ పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ అనేది అది పెద్దది, చాలా పెద్దది. దాన్ని క్యాన్సిల్ చేసే విషయంలో కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు టైంలో ఆయన యొక్క టైంలో ఉన్న ఆ యొక్క ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిస్ట్రిక్షన్స్ కానీ లిక్కర్ లైసెన్స్ సంబంధించిన వాటిని గురించి కూడా వీళ్ళు పునఃపరిశీలించాలన్నమాట. ఇన్వెస్టర్స్ మే రిగార్డ్ ద నెంబర్ అండ్ ఫ్యాక్ట్ పేస్ ఆఫ్ dismantling prior government policies and programs, no matter how justified, as signals that Andhra Pradesh is changing from an ease of doing business leader to a less transparent, predictable and open economy. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క అంటే ఆ పెట్టుబడిని ఉపసంహరించడం కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన అంశాలు ఇలాంటి మార్పులు అనేవి ఎలా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకప్పుడు బిజినెస్ లీడర్గా అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక లీడర్ లాగా ఉన్నదాన్ని ఇప్పుడు ఒక లెస్ ట్రాన్స్పరెంట్ అంటే కరెక్ట్గా అందరికీ అన్నీ ఆమోదయోగ్యంగా చెప్పని విధంగానో, లేకపోతే అందరికీ వ్యతిరేకంగా అంటే బిజినెస్కి వ్యతిరేకంగా ఉండే విధానాలకి మూలంగా తయారయ్యే విధంగా ఉందన్నమాట. Andhra and other states should rather create governing rules and bureaucracies that are more durable than any one leader or administration. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే కొత్తగా విధానాలని, గవర్నమెంట్ రూల్స్ని కొత్త విధానాలు కానీ, తర్వాత ఉద్యోగపరమైన అంటే వాటిని పరిశీలించే ఆ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరికీ ఆమోదయోగ్యంగా ఎక్కువ కాలం వాళ్ళు బాగా పనిచేసే విధంగా ఆ కొత్త విధానాలని మార్పులని తీసుకురావాలి. ఎస్టాబ్లిషింగ్ ప్రొక్యూర్మెంట్ regimes that allow or open tendering, stakeholders engagement and outside audit would reassure domestic and foreign investors that government are fair and open to all for business. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఓపెన్ టెండరింగ్ కానీ, తర్వాత స్టాక్ హోల్డర్స్ ఎంగేజ్మెంట్ కానీ, తర్వాత అవుట్ సైడ్ ఆడిట్ అంటే ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ అయితే అవ్వచ్చు, ఆడిట్ అయితే లెక్కలు తేల్చడం అయితే ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఎవరైతే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి గవర్నమెంట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, చాలా మంచి గవర్నమెంట్, దాంతోపాటు అందరికీ ఆ సమానమైన అంటే ఎవరైనా దీంట్లో బిజినెస్ చేయొచ్చు అనే నమ్మకాన్ని కలిగించాలన్నమాట. థర్డ్, ఎనీ న్యూ ఇండియన్ స్టేట్ గవర్నమెంట్ మస్ట్ టేక్ ఇన్ టు అకౌంట్ ద మోడీ
గవర్నమెంట్స్ ఎంగేజ్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఫెడరలిజం. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మన భారతదేశంలో ఏదైనా రాష్ట్రం కనుక ఇలా ఎదగాలి అనుకుంటే ఈ మోడీ గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే సమాఖ్యలో ఉన్న పోటీతత్వాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈ మోడీ గవర్నమెంట్ ఉందన్నమాట. ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ పొటెన్షియల్ ఇండియన్ బిజినెస్ డిస్ట్రిక్షన్స్ మీన్ దట్ ద ఇన్వెస్టర్స్ కెన్ లుక్ ఎల్స్వేర్ ఇఫ్ థింగ్స్ ఇన్ ఎనీ స్టేట్ గెట్ టఫ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ బిజినెస్కి బాగా ఉపయోగపడే విధంగా అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈ స్టేట్ గవర్నమెంట్ని కష్టంగా చేయకుండా చూసే దాంట్లో ఈ మోడీ గవర్నమెంట్ అనేది ముందుగా ఉంటుంది. అందరికీ ఈజీగా బిజినెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించడంలో ముందుగా ఉంటుంది అనమాట. గ్రాంటెడ్ దేర్ ఈజ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హౌ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంకరేజ్ మోర్ స్టేట్ టు లిబరలైజ్ కామర్స్. అంటే ఇప్పుడు ఇంకా ఏం చేస్తుంది వీళ్ళు ఇంకా అందరికీ సమానమైన అవకాశాలని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అందరికీ సమానమైన అవకాశాలని వాళ్ళకి ఒక స్థానాన్ని కల్పిస్తుంది అనమాట. ఈ యొక్క ఏది లిబరలైజ్డ్ అంటే వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ యొక్క ఆర్థిక విధానాలని లేకపోతే ఆర్థిక అంశాలని చేసుకునే అవకాశాన్ని అనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ద గవర్నమెంట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ ఫిజికల్ రివార్డ్స్ టు స్టేట్ దట్ రెడ్యూస్ ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్ ఈవెన్ ఇఫ్ ద స్టేట్ ఈజ్ నాట్ బీజేపీ లెడ్. అంటే దీంతోపాటు ఇంకా ఏం చేస్తుందంటే వాళ్ళకి సంబంధించిన ఫిజికల్ రివార్డ్స్ అనమాట అంటే డబ్బులకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాల్లో కూడా ఆ స్టేట్ గవర్నమెంట్స్ని వీళ్ళు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకని వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ బర్డన్స్ని ఆ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో తగ్గించడానికి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. అది బీజేపీ పరిపాలిత రాష్ట్రం కాకపోయినప్పటికీ వాళ్ళు రాష్ట్రాలకి సమానమైన అవకాశాలను ఇస్తూ వాళ్ళ యొక్క అవకాశాలను పెంచడం కోసం వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ బర్డన్ తగ్గించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంతో పాటుపడుతుంది అనమాట. న్యూలీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ సర్టైన్లీ హ్యావ్ ద రైట్ టు రివైవ్ పొటెన్షియల్లీ అన్జస్ట్ ఆర్ అన్వాంటెడ్ డీల్స్. అంటే కొత్తగా ఏర్పడిన ఏదైనా ప్రభుత్వం కూడా దానికి ఒక అధికారం ఉంది. ఎట్లాగా ఇంతకుముందు జరిగిన తప్పులు కానీ ఇంతకుముందు ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అవి వాటి చేసుకున్న నిర్ణయాలు కానీ లేకపోతే ఆ కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక రద్దు చేసే ఉన్నాయి వాళ్ళ యొక్క హక్కు మాత్రం ఉంది, అధికారం ఉంది. కానీ అది ఖచ్చితంగా కరెక్ట్గా ఉండవాలి, అది కరెక్ట్ అయిన దానికి కరెక్ట్ అయిన బేసిస్ ఉండాలి. ఎందుకు చేస్తున్నాం అనేది కరెక్ట్గా క్లిస్టర్ క్లియర్గా చెప్పాలన్నమాట. హౌఎవర్ ఏ స్టేట్ మస్ట్ బీ కేర్ఫుల్ టు ప్రొవైడ్ ఎక్స్ప్లిసిట్ అండ్ క్లియర్ ఎవిడెన్స్ వెన్ మేకింగ్ ఇట్స్ కేస్ టు ట్రిగ్గర్ సచ్ రివ్యూస్. అంటే వాళ్ళు ఏం చేయాలంటే కరెక్ట్ అయిన ఆధారాలను చూపించాలి. ఎట్లాగా ఇది దీంట్లో ఇలాంటి అవినీతి జరిగింది కాబట్టే మేము దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాము అని ఇలాంటి వాటిని చంపేటప్పుడు కరెక్ట్ అయిన ఆధారాలను చూపించినప్పుడు మాత్రం అది కరెక్ట్ అనమాట. ఇట్ ఈజ్ మస్ట్ ఆల్సో మేక్ క్లియర్ విచ్ ప్రయర్ ప్రాజెక్ట్స్ వర్ రివైవ్డ్ అండ్ ఫౌండ్ టు బీ సౌండ్. సో ఇలా జరిగినప్పుడు మాత్రమే ఇలా చేసినప్పుడు మాత్రమే ఆ ప్రాజెక్టులు అనేవి మంచి ఆశాజనకమైన ఆ ఫలితాలను కానీ కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. రీసెంట్ ఈవెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, టూ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ స్టేట్ ఎకానమీస్ హ్యావ్ చిల్డ్ ఇన్వెస్టర్స్ enthusiasm just as Indian economy slows. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది తర్వాత మహారాష్ట్ర అనేది రెండు ఆర్థిక పరంగా పెద్ద రాష్ట్రాలు అనమాట. ఈ మధ్యకాలంలో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశల మీద ఉత్సాహం మీద నీళ్లు జల్లే విధంగా ఇప్పుడు మన యొక్క ఇండియన్ ఎకానమీ అనేది ఉంది. అంటే ఈ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి అంటే ఇండియన్ ఎకానమీ అనేది స్లోగా ఉందన్నమాట. అలాంటి పరిణామాలలో ఉంది ఇప్పుడు ఇండియా అనేది. Indian states and the central government have a shared interest in reversing this trend. అంటే ఇప్పుడు భారతదేశంలోని రాష్ట్రాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ ఇద్దరు సరిగా పనిచేసి ఇద్దరు కలిసి పనిచేసి ఏదైతే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉందో ఇలాంటి పరిణామాలు ఉన్నాయో వాటిని తిప్పికొట్టే విధంగా ఈ ట్రెండ్ని మార్చే విధంగా వీళ్ళు చేయాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించే విధంగా వీళ్ళ యొక్క పనులు ఉండాలి అని చెప్తున్నారు. ఇవేండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.